బ్రేకింగ్ న్యూస్ పాకిస్తాన్ లో ఒక దారుణమైన సంఘటన జరిగింది. లాల్ మసీదులో నమాజ్ చేయడానికి వచ్చిన వ్యక్తులందరినీ కూడా ఇస్లామిక్ పండితుడు అబ్దుల్ అజీజ్ గాజీ మరి పాకిస్తాన్ కి ఇండియాకి వార్ జరగబోతుంది, పాకిస్తాన్ కి ఎంతమంది మద్దతు ఇస్తున్నారంటే ఏ ఒక్కరు కూడా చేయలేపలేదు. అలాగే ఒక పక్క పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అలాగే డిఫెన్స్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా ఇండియాని లేపేస్తాం, ఇండియాని అంతం చేస్తాం, ఇండియా రక్తం సింధు నదిలో పారేస్తాం అంటూ కూడా వాళ్ళు చెప్తుంటే అక్కడ మాత్రం పాకిస్తాన్ ప్రజల యొక్క మద్దతు మాత్రం అక్కడ ఎవరికి కూడా దక్కట్లే. అండ్ ఇంకొక విషయం కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ నాయకత్వాన్ని కాపాడుకోవడం కోసం, వాళ్ళు బ్రతకడం కోసం పాకిస్తాన్ ప్రజల్ని అడ్డంగా పెట్టి ఇలాంటి యుద్ధ వాతావరణాలు వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అసలు పాకిస్తాన్ గవర్నమెంట్ అంత చెత్త గవర్నమెంట్ మరొకటి లేదంటూ కూడా అబ్దుల్ అజీజ్ గాజీ ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడడం జరిగింది. ఒకసారి ఆ విజువల్ చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎంతమంది మరి పాకిస్తాన్కి మద్దతు తెలియజేస్తున్నారంటే ఏ ఒక్కరు కూడా చేయలేకపోయిన పరిస్థితి అయితే అక్కడ క్లియర్గా మనకు కనిపించింది. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు ఇండియాతో యుద్ధం అంటే అది చిన్న విషయం కాదు, ఖచ్చితంగా మన ప్రాణాలు పోతే కానీ యుద్ధంలో మాత్రం గెలవన్న విషయం కూడా వాళ్ళకి తెలుసు. అయితే ఒకసారి దీనికి సంబంధించిన పూర్తి విషయాలని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా హారిక లైన్లో ఉన్నారు, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హారిక చెప్పండి, ఇస్లాంలో లాల్ మసీదులో జరిగిన ఈ సిచ్యువేషన్ యావత్ పాకిస్తాన్ గవర్నమెంట్ మొత్తం కూడా దీని గురించే ఎక్కువ చర్చలు జరుగుతుందని కూడా చెప్తున్నారు. అక్కడ ప్రజల యొక్క సిచ్యువేషన్, వాళ్ళ పరిస్థితి, వాళ్ళకి అసలు మద్దతే లేదనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఇండియాతో వాళ్ళకి మరి సిద్ధమేనా? ఇండియాతో యుద్ధం చేయడానికి వాళ్ళు సిద్ధమేనా? దీనిపైన విముఖతతోనే ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవాలి. ఇది ఒక ఆయుధం లాగా పనికొచ్చే అవకాశం కూడా ఉంది మనకి. ఎందుకంటే మే 2న జామియా హఫ్సా లాల్ మసీద్ లో రికార్డ్ చేసిన ఒక వీడియో అయితే ఇప్పుడు ప్రస్తుతం సర్క్యులేట్ అవుతుంది. ఇది హుస్సేన్ హక్కాని సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఇది వైరల్ గా మారిందని చెప్పుకోవాలి. అయితే పాకిస్తాన్ సోషల్ మీడియాలో ఈ వీడియోపై తీవ్ర చర్చ జరుగుతుంది. పాకిస్తాన్ లోని ప్రజల్లో పెరుగుతున్న నిరాశ, అసంతృప్తికి ఇదొకటి నిదర్శనం అని విశ్లేషకులు కూడా విశ్లేషిస్తున్నారు. ఇది కేవలం అక్కడి పౌర సైనిక నాయకత్వం పైనే కాకుండా భారత్ పట్ల పాకిస్తాన్ అనుసరిస్తున్న సైద్ధాంతిక వైఖరిపై కూడా ప్రజల్లో నెలకొన్న భ్రమల తొలగింపును సూచిస్తుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు భారత్ కు వ్యతిరేకంగా తీవ్రవాద పిలుపులకు కేంద్రంగా ఉన్న ఈ లాల్ మసీద్ లోనే యుద్ధానికి మద్దతు లభించకపోవడంతో పాకిస్తాన్ లోని అంతర్గత వైరుధ్యాలు, విభేదాలు ఎంతగా లోతుకు పారుకుపోతున్నాయో తెలియజేయడానికి ఇదొక నిదర్శనం. ఈ అంతర్గత అసమ్మతి, ఇటీవల ఇస్లామాబాద్ ప్రదర్శిస్తున్న అణు హెచ్చరికలు, దౌత్యపరమైన ఆందోళనలు కలిసి పాకిస్తాన్ స్వదేశంలోనూ అంతర్జాతీయ వేదిక పైన అనిశ్చిత స్థితిలో ఉందని సూచిస్తుంది తేజ. అయితే ప్రస్తుతం అంటే ఖచ్చితంగా ఇప్పుడు భారత్ అంటే ఇప్పటి వరకు తీసుకున్న చర్యల్లో దౌత్యపరంగా గానీ అంటే ఫైనాన్షియల్ గా పాకిస్తాన్ ని దెబ్బతీయాలనుకుంది. ఆల్రెడీ అదే చర్యలు చేపట్టింది, అది సక్సెస్ఫుల్ గా అయ్యింది కూడా. కానీ ఈ చర్యల వల్ల పాకిస్తాన్ కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదని కొంతమంది మాట్లాడినా కూడా ఇప్పుడు ప్రస్తుతం మాత్రం అక్కడ నిత్యావసర సరుకులు ఎంత దారుణంగా మారిపోయాయో మనం ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. మొన్నటి వరకు అంటే మనకు ఒక కిలో టమాటాలు 200 రూపాయల వరకు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు, నిజమేనా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మధ్య తరగతి కుటుంబాలే కాదు, అసలు ఎవ్వరు బతికేలాగా లేవు అక్కడ. నిత్యావసర సరుకులు అయితే ప్రస్తుతం మనకి ఇక్కడ ఉల్లిగడ్డలు, పప్పులు, ఉప్పులు కొంచెం రేట్లు పెరిగాయి, ₹1 రేటు పెరిగిందంటే అమ్మో ఇంతనా అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాము. కానీ అక్కడ పరిస్థితులు తీవ్రంగా మారిపోయి నిత్యావసర సరుకులు గాని, వాటర్ కి గాని ఇప్పుడు మొన్నటి వరకు అంటే ఇప్పుడు బేసరన్ వ్యాలీలో అటాక్ జరగక ముందు వరకు గోధుమ పిండి కోసం కొట్టుకునేవారు. ఇప్పుడు ప్రతి వస్తువు కోసం కొట్టుకునే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి విశ్లేషకులు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా అంతర్యుద్ధం రాబోతోంది పాకిస్తాన్ లో అని చెప్పేసి అంటున్నారు. అయితే దీనికి సంబంధించి మనం ఇంకా మాట్లాడుకోవాలంటే ఈ ప్రస్తుతం పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ లో ఉన్న ఈ వివాదాస్పద లాల్ మసీద్ లో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలి. అయితే భారత్ తో యుద్ధం జరిగితే పాకిస్తాన్ కు మద్దతుగా నిలుస్తారా అని అక్కడి మత గురువు మౌలానా అబ్దుల్ అజీజ్ గాజీ తన అనుచరులకు ప్రశ్నించారు. ఒక్కరు కూడా పైకి మసీదులో వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆయన ప్రశ్నించే ప్రయత్నం చేశారు. మరి ఎంతమంది పాకిస్తాన్ కి మద్దతుగా నిలుస్తున్నారని?
కానీ ఏ ఒక్కరు కూడా నోరు మెదపలేదు, కనీసం చెయ్యి కూడా పైకి లేపలేదు. మేము పాకిస్తాన్కి మద్దతు ఇస్తున్నామని ఏ ఒక్కరు కూడా చెయ్యి పైకి లేపి చెప్పలేదంట. ఎస్ ఎస్ ఈవెన్ ఆ వీడియోలో కూడా మనకి ఇప్పుడు ప్లే అవుతున్న వీడియోలో కూడా అసలు ఎలాంటి అంటే అసలు మాకు యుద్ధం కావాలి, పాకిస్తాన్ కి మేము మద్దతు ఇస్తున్నాం అని చెప్పి ఒక్క సూచన కూడా అక్కడ కనిపించడం లేదు. అక్కడ ప్రజల్లో భారత్ తో యుద్ధం అంటే భయం ఉంది. పూర్తి నిశ్శబ్దం వాతావరణం నెలకొంది అని చెప్పుకోవాలి. అయితే ఈ వీడియో ప్రస్తుతం అటు పాకిస్తాన్ లోనే కాదు, ప్రపంచం మొత్తం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గామ్ లో ఏప్రిల్ 22న జరిగిన ఈ ఉగ్రదాడికి సంబంధించి 26 మంది ప్రాణాలు కోల్పోయినా దాదాపు 2 వారాల తర్వాత ఈ పరిణామం జరగడం అంటే కొంచెం డిఫరెంట్ గానే చూడడానికి డిఫరెంట్ గా ఉన్నప్పటికీ, ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తానీ మత గురువే డైరెక్ట్ గా అడుగుతున్నా కూడా మద్దతు తెలుపకపోయేసరికి ఇది నిజంగానే ఆశ్చర్యంగా ఉంది. అండ్ దాడికి అంటే ఈ దాడి భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తీవ్ర స్థాయికి చేరుస్తుంది అని చెప్పేసి అందరం అంటే అనుకుంటున్నదే. కానీ తీవ్రవాద భావజాలానికి, ప్రభుత్వ వ్యతిరేక వైఖరికి కేంద్రంగా భావించే లాల్ మసీదులో ఈ సంఘటన చోటు చేసుకోవడం ఖచ్చితంగా అంటే ఈ అంతర్గత యుద్ధానికి అద్దం పడుతుందని చెప్పుకోవాలి తేజ. ముఖ్యంగా రైట్ హారిక, థ్యాంక్ యూ. సో గైస్ చూస్తున్నారు కదా, పాకిస్తాన్ ప్రజల్లో భయం పుట్టింది. భారత్తో యుద్ధం అంటే మరణం తప్ప వేరే ఇంకేం లేదన్నది వాళ్ళకి పూర్తిగా అర్థమైంది. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే, ఇక్కడ మన చిన్నపిల్లలు ఆట ఆడుకుంటారు కదా, ఆట ఆడుకున్నప్పుడు ఎవరైనా సరిగ్గా ఆడకపోతే వాళ్ళని ఏమంటారో తెలుసా? అరటిపండు. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా అన్ని దేశాలతో కలిపి చూస్తుంటే పాకిస్తాన్ అనే దేశం ఒక అరటి పండులా కనిపిస్తుంది. దాని తొక్క ఒలిచేస్తుంది ఇండియా మరికొన్ని గంటల్లో. ఖచ్చితంగా పాకిస్తాన్ పెద్ద పాకిస్తాన్ ఇప్పుడు దాన్నంతూ చూడబోతున్నాం. మరి వీళ్ళేమో ఆర్మీ చీఫ్లు, వీళ్ళ డిఫెన్స్ మినిస్టర్లు, ఇంకా వీళ్ళ నాయకులందరూ కూడా మరి ఇండియాని మ్యాప్లో లేకుండా చేసేస్తాం, మాకు చైనా సపోర్ట్ ఉంది, మాకు టర్కీ సపోర్ట్ ఉంది, ఒక పక్క బంగ్లాదేశ్ సపోర్ట్ ఉంది అంటూ కూడా మాట్లాడుతున్నారు. కనీసం వాళ్ళకి పంపిస్తున్న మరి వాళ్ళకి సహకారం పంపించే ఆ విజువల్స్ ఏమైనా సరే వీళ్ళు బయట పట్టిన పరిస్థితి ఇప్పటి వరకు లేదు. చైనా నోరు మీద పట్ల, బంగ్లాదేశ్ నోరు మీద పట్ల పైపైన మాటలే. టర్కీ మాత్రం పంపించింది, వాళ్ళ యొక్క నావీ దళాలన్నీ కూడా పంపించే ప్రయత్నం చేసింది. అండ్ ఇంకా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే ఒక పక్క భారతదేశానికి రష్యాకి సంబంధించిన పుతిన్ మద్దతు ఇవ్వడంతో వీళ్ళందరికీ కూడా ఒక్కసారిగా వెన్నులో వణుకు పుట్టింది. సో చూసాం కదా, పాకిస్తాన్ ప్రజలే భయపడుతున్నారు. అక్కడ ఏ ఒక్కరు కూడా చేయలేపిన పరిస్థితి లేదు. భారత్తో యుద్ధానికి ఎవరు మద్దతు ఇస్తున్నారు పాకిస్తాన్ కంటే ఒక్కరు కూడా చేయి పైకి లేపి మేము భారత్తో యుద్ధానికి సిద్ధం అనే ఒక నినాదం ఎవ్వరు కూడా చేయలేదంటే, పైగా ఈ లాల్ మసీద్ ఈ టెర్రరిస్టులకి ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో ఈ టెర్రరిజం, ఆ లాల్ మసీద్లోనే ఏ ఒక్కరు కూడా స్పందించలేదంటే వాళ్ళ పీకల లోతు వరకు కూడా భారత్ అంటే ఎంత భయం ఉన్నదనేది ఈరోజు అర్థమవుతుంది. పాకిస్తాన్ ప్రజలే అక్కడ వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్కి, వాళ్ళ ఆర్మీ ఆసిఫ్ మునీర్ చీఫ్ ఆయనకి సమాధానం చెప్తారు. అండ్ ఇంకొక విషయం కూడా, ఈ అజీజ్ మొహమ్మద్ గాజీ గారు ఏమంటున్నారంటే, బలోచిస్తాన్నే మనం ఆపలేకపోతున్నాం, ఈ గవర్నమెంట్ పైన పాకిస్తాన్ అయ్యుండి పాకిస్తాన్ గవర్నమెంట్ పైనే వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, వాళ్ళనే మనం ఏం చేయలేకపోతున్నాం, ఆ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళందరినీ కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చంపేస్తుంది, వాళ్ళనే మనం ఎదిరించలేకపోతున్నాం, వాళ్ళు మన ఆ ప్రాంతాలను ఆక్రమించుకుంటున్నారు, పాకిస్తాన్ అయ్యుండి పాకిస్తాన్లోనే ఆ ప్రాంతాలను ఆక్రమించుకుంటున్నారు, ఇండియాతో మరి ఇంకా ఎలా యుద్ధం చేస్తారనేదే కదా మీ అందరూ కూడా ఆలోచిస్తున్నారంటూ కూడా ఆ పండితుడు, ఇస్లాం పండితుడు ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడాడు. నిజానికి అక్కడున్న ప్రజల్లో కొంచెం కళ్ళు తెరిపించే ప్రయత్నం కూడా చేశాడు అతను. ఏదేమన్నప్పటికీ భారత్తో యుద్ధం అంటే అది చాలా దారుణమైన విషయం. ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్కి ఒక పక్క ప్రకృతి కూడా వాళ్ళకి సమాధానం చెప్తుంది. నిన్న పాకిస్తాన్లో భారీ భూకంపం. ప్రకృతి తెలుసు ఏది పాపపు దేశం అనేది ప్రకృతికి కూడా అర్థమవుతుంది. భారీ భూకంపం రావడం వల్ల అక్కడ కొన్ని భవనాలు కూలిపోయినాయి, ప్రజలు కూడా కొంతమంది చనిపోయారు. కానీ ఈ పాకిస్తాన్ ఆ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకో తెలుసా? మళ్ళీ ఉన్న ప్రజలందరూ కూడా భయపడతారు, భారత్కి మరింత బలం ఎక్కువ అవుతుందనే విషయాన్ని చెప్పట్లే. పాపం నిజంగా పాకిస్తాన్లో కొంతమంది ప్రజలు చనిపోయారు భూకంపం రావడం వల్ల. ఇక్కడ కూడా వచ్చింది భూకంపం.
కానీ మనంత అంత పెద్దగా రాలే. ఎక్కడ ఎంత రావాలనేది తెలుసు, పైన వాడికి తెలుసు. ఎందుకంటే ఈ పాపపు పాకిస్తాన్ అయోధ్యలో ఉన్న శ్రీరాముల వారి మందిరాన్ని కూల్చేసి దానిపైన బాబ్రీ మసీద్ని కట్టుకుంటుందంట. పైగా మోడీ రక్తంతో కడుగుతారంట. ఒక పార్లమెంట్లో ఒక మినిస్టర్, పీపుల్స్ పార్టీ, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఒక మహిళ మినిస్టర్ ఆమె మాట్లాడుతుంది, బాబ్రీ మసీద్ కావాలంటే పాకిస్తాన్లో కట్టుకోండి, కానీ రామాయణం కూల్చి ఇక్కడ దానిపైన బాబ్రీ మసీద్ని కడతానన్నారు చూసారా, అది మా భారతదేశంలో ఉన్న ప్రజలకి దాన్ని ఎవరూ కూడా తీసుకోలేకపోతున్నాం. దానికి మేము సమాధానం ఇవ్వాలనే అనుకుంటున్నాం. ఖచ్చితంగా మీకు దానికి సమాధానం ఇస్తున్నాం. త్వరలో చూడండి. చీకటితో కమ్ముకున్న పాకిస్తాన్ త్వరలో మీకు కనిపిస్తబోతుంది. అలాగే ప్రపంచ పటంలో ఈ పాకిస్తాన్, పిరికిస్తాన్, పాపపు ఈ అదంతా కూడా అసలు ఎక్కడా కూడా మనకి కనిపించదు. అదంతా కూడా మనదే. పిఓకే మనదే, పాకిస్తాన్ మనదే. పాకిస్తాన్ ఇంకా లేదు. జై హింద్, జై భారత్.